వాక్య ధ్యానం కొరకై నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనేది. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయనను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆరాధనలో మీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉంచారు, మీకు స్తోత్రాలు. వాక్యం దగ్గరకు వచ్చాం ప్రభువా. మీ గ్రంథంలో నుంచి 2 వచనాలు మేము చదువుకున్నాం. అది మీరిచ్చిన ఆలోచన, మీరిచ్చిన తలంపు. ఆ యొక్క వచన భాగాలను మీరు ఆశీర్వదించి మాకు దయచేయండి. నిలబడిన నన్ను మరుగు చేయండి ప్రభువా. మీరే మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితేనే మాకు క్షేమం గనక మీరు మాట్లాడండి. నన్ను బూరగా మాత్రమే ఉపయోగించుకోనండి. ఈ యొక్క మాటల ద్వారా నిలబడిన నేనైతేనేమి, వింటున్న మీ బిడ్డలైతేనేమి, మేమందరము క్షేమం పొందుకొని వెళ్ళడానికి మీ కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ యొక్క వచనము, ఈ యొక్క సందర్భం మనం ఎరిగినటువంటి వారం. దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు దాదాపుగా 430 సంవత్సరాలు అక్కడ ఉండినట్టుగా చరిత్రలో మనం చూస్తాం. ఒక సమయంలో కనాను దేశంలో కరువు ఉండింది. ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది అని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. వారికంటే ముందుగా దేవుడు యాకోబు కుమారుడైనటువంటి యోసేపును అక్కడికి పంపించాడు. అక్కడ ఆయన యొక్క అనుభవాలు మనం ఎరుగుదాం. చాలా అనుభవాల తర్వాత ఆయన ఒక ప్రధానిగా అక్కడ ఉన్నటువంటి వాడు. మరి ఆ సమయంలో తన అన్నలు అక్కడికి రావడం, వారి ద్వారా తన కుటుంబాన్ని అక్కడికి పిలుచుకోవడం, వారు అక్కడే స్థిరపడిపోవడం, దాదాపుగా 430 సంవత్సరాలు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ఆ తర్వాత కొంతకాలానికి యోసేపు చనిపోయాడు. యోసేపు చనిపోయిన తర్వాత మరి కొంతకాలానికి అక్కడున్న రాజు కూడా చనిపోయినట్టు మనం చూస్తాం కదా. చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయంలోనికి మనం వస్తే 6వ వచనంలో యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి అని మనం చూస్తాం. తర్వాత 8వ వచనంలో అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను అని. యోసేపు చనిపోయాడు. తర్వాత ఆయన అన్నదమ్ములు, ఆ తరమంతా చనిపోయింది. ఆ తరమే లేదు, నూతన తరం వచ్చింది. తర్వాత రాజు కూడా యోసేపును ఎరగనటువంటి క్రొత్త రాజు వచ్చాడు అని మనం చదువుతాం. కానీ ఈ రాజు కూడా చనిపోయాడు. తర్వాత 2వ అధ్యాయం 23వ వచనంలో అలాగ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను అని మనం చూస్తాం. ఆయన కూడా చనిపోయాడు. ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి భాగంలో మరి ఒక రాజు ఫరో అని మనం చూస్తాం. కాబట్టి ఈయన మరి ఒక ఫరో, ఆ మొదట ఉన్నటువంటి వాడు కాదు. ఆ మొదట ఉన్నటువంటి ఆయన చనిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజు యోసేపును ఎరగనటువంటి రాజు. ఆ సమయంలో మగపిల్లవాళ్ళందరినీ చంపేయడానికి ఆయన మరి పూనుకున్నటువంటి వాడు. ఆ సమయంలో మోషే పుట్టాడు. కానీ మోషే కూడా ఆయనకు భయపడి అక్కడి నుంచి మిద్యానికి వెళ్ళిపోయినటువంటి వాడు. ఐగుప్తీయుని ఒకరిని చంపాడు. తర్వాత ఇశ్రాయేలు కొట్లాడుతూ ఉంటే వాళ్ళను కలగపడవద్దు అని చెప్పినప్పుడు ఆ సందర్భంలో ఆయన భయపడి అక్కడి నుంచి మిద్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ రాజు కూడా చనిపోయాడు. తర్వాత దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని, దేవుని పిలుపుని అందుకొని వారిని విడిపించడానికి వచ్చిన సంగతిని మనం ఎరిగి ఉన్నాం. ఆ సమయంలో వారిద్దరూ కూడా మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి రాజుతో ఏమంటా ఉన్నారంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అని ఫరోకు చెప్తా ఉన్నారు. ఇశ్రాయేళ్ల దేవుడైనటువంటి యెహోవా చెబుతున్నటువంటి మాటను ఫరోతో చెప్తా ఉన్నారు. కానీ ఫరో ఏమంటా ఉన్నాడు? నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను అన్నాడు. వీళ్ళేమో ఇశ్రాయేళ్ల దేవుడైనటువంటి యెహోవా అని వీళ్ళు చెప్తా ఉంటే ఆయన ఎవడు అంటా ఉన్నాడు. ఆయన అసలు ఎవరో నాకు తెలియదు అంటా ఉన్నాడు. నేను ఎరగను ఆయన అంటా ఉన్నాడు. ఈ యొక్క మాట గురించి మనం ఆలోచన చేస్తే అసలు ఎందుకు ఈ యొక్క ఫరో దేవుణ్ణి నేను ఎరగనని చెప్తా ఉన్నాడు? ఇశ్రాయేల్ దేవుడైనటువంటి యెహోవాను అసలు ఆ యెహోవా ఎవడు అని సంబోధిస్తూ ఉన్నాడు. చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత కూడా కొన్ని సంగతులు ఆయన గురించి మనం చూస్తాం. కానీ యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను అనడానికి కారణం ఏంటి? యెహోవా తెలియదు, ఆయనకు తెలియకపోవడానికి కారణం ఏంటి? సరే, దాని గురించి మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తే యోసేపు ఉన్నటువంటి కాలంలో యోసేపును సొంత అన్నదమ్ములే అమ్మివేశారు. ఇష్మాయేలుకు అమ్మివేయగా వచ్చి పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో మరి పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ మనం యోసేపు యొక్క జీవితంలో మనం చూసేది ఏంటంటే ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి చూపించినటువంటి వాడు. తన యొక్క జీవితంలో తన దేవుడైనటువంటి ఇశ్రాయేల్ దేవుడైనటువంటి యెహోవాను ఆయన చూపించాడు. తన జీవితంలో ఆయన ఎవరో, ఆయన ఎంత గొప్పవాడో తన యొక్క జీవితం ద్వారా ఆయన చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట ఆ యొక్క పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు అక్కడ మనం చదివే కొన్ని సంగతులు చూడండి. 39వ అధ్యాయం ఆదికాండం, 39వ అధ్యాయం ఆదికాండం 2-3 వచనాలు మనం చదివితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుకు ఐగుప్తు ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అన్నాడు. ఆయన యజమానుడైనటువంటి పోతీఫరుకు అర్థమయ్యేది ఏంటంటే యోసేపు యొక్క దేవుడు యెహోవా, ఆయనకు తోడుగా ఉన్నాడు, ఈయన చేసే ప్రతి పనిని ఆయన సఫలం చేస్తూ ఉన్నాడు అని ఎరిగేటట్టుగా చేసింది ఎవరు అంటే యోసేపు. యోసేపు యొక్క జీవితాన్ని బట్టి తన యజమానుడైనటువంటి పోతీఫరు తన దేవుణ్ణి ఎరిగేటట్టుగా చేశాడు యోసేపు. ఆ తర్వాత మనకు తెలుసు ఒక శోధన ఎదురైంది. ఆ పోతీఫరు భార్యనే ఆయన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏంటంటే 9వ వచనంలో కింది భాగానికి వస్తే, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అన్నాడు. ప్రతి విషయంలో దేవుని చూపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క జీవితం ద్వారా ఆయన దేవుడు ఎలాగ తోడై ఉన్నాడో అది ఆయన చెప్పుకోవడం లేదు. ఆ యజమాని అంటా ఉన్నాడు, ఇదిగో మరి ఎలాగైతే నీ యొక్క యెహోవా అతనికి తోడై ఉండెనో అతడు చేసినదంతే అతని చేతిలో యెహోవా సఫలము చేసినని తెలుసుకున్నాడు. అలాంటి జీవితం యోసేపు కలిగి ఉన్నాడు. ఆ పాపము చేయవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను ఎలాగ పాపం కట్టుకోవాలి అని తన దేవుని గురించి అక్కడ కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే నేను నమ్మిన దేవుడు ఇలాంటి పాపమును ఆయన ఒప్పుకునేవాడు కాడు, ఇలాంటి ఘోరమైన దుష్కార్యాలు చేస్తే ఆయన సహించేవాడు కాడు, ఆయన చాలా పరిశుద్ధుడు అన్నటువంటి సంగతిని యోసేపు తన జీవితం ద్వారా వారికి చూపించాడు. ఎక్కడ చూపించాడు? ఇది పోతీఫర్ ఇంట్లో చూపించాడు. ఒక అన్యుని ఇంటిలో ఒక మరి దాసునిగా ఉన్నటువంటి వాడు, డబ్బు ఇచ్చి కొనుక్కున్నారు. ఆ దాసునిగా బానిసగా ఉన్నటువంటి ఇంటిలో తన యజమానుడు ఎవరో, తన దేవుడు ఎవరో, ఆయన ఎంత గొప్పవాడో చూపించినటువంటి వాడు యోసేపు. ఆ తర్వాత చూడండి, చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో కూడా మనం చూస్తే అదే 39వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూస్తే, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో వేయించను, అతడు అక్కడ చెరసాల్లో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వాళ్ళక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక
ఉండెను, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేస్తాను. ఇక్కడ కూడా ఒకవేళ మనకు ఆ విధంగా రాయబడకపోయినా చెరసాల నాయకునికి అర్థమైంది తన దేవుడైనటువంటి యెహోవా ఆయనకు తోడుగా ఉన్నాడు. అది గ్రహించే ఆయనకు ఒక ఆయనే చెరసాల నాయకుడు, కానీ ఆ పనులు ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడు? ఒక ఖైదీగా ఉన్నటువంటి యోసేపుకి అప్పగిస్తూ ఉన్నాడు. యోసేపు కూడా ఖైదీగా వచ్చిన వాడే, కానీ దేవుడు ఆయనకి ఎలాగ తోడుగా ఉన్నాడో, ఎలాగ అన్ని విధాలుగా ఆయనకు సహాయం చేస్తూ ఉన్నాడో ఇవన్నీ ఎరిగాడు. అంటే ఆయన యొక్క జీవితాన్ని పరిశీలన చేశాడు. ఒక వ్యక్తి మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే అంత సులభమైంది కాదు. మనం అనుకుంటా ఉన్నాం మనల్ని ఎవరు చూడడం లేదు అని. ముఖ్యంగా దేవుని నమ్ముకున్న పిల్లలమైన మనల్ని బైబిల్ పట్టుకొని మనం దేవుని మందిరానికి వస్తూ ఉంటే చూచే మనల్ని చాలా పరిశీలన చేస్తూ ఉన్నారు. నిన్న నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. మరి నా క్లాస్మేట్స్ కొడుకు పెళ్ళికి వెళ్ళాను. నా క్లాస్మేట్స్ ఉన్నారు నాతో పాటు. ఆ సమయంలో మరి ఒక వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, సైకిల్ షాప్. ఆయన వాస్తవానికి 7వ తరగతిలో వెనుకబడిపోయినాడు, కానీ ఆ 7వ తరగతిలో మా క్లాస్మేట్. ఆయన సాయంత్రం మేము శాంతిరామ్ దగ్గరికి పోయి మా పాపను పలకరించి వచ్చేటప్పుడు ఆయన అన్నాడు, పాప ఎక్కడికి పోతా ఉందన్న, రోజు పోతూ ఉంటుంది, అంటే నేను కాలేజీ పోతుంది అనుకున్నా, ఇక్కడికి వస్తూ ఉందా అని. సరే చెప్పాను. తర్వాత పెద్ద పాప అంటే ఇవన్నీ వివరాలు అడగడానికి కారణం ఏంటి? వాళ్ళు చూస్తూ ఉన్నారు. మనం అనుకుంటా ఉన్నాం, కానీ వారి యొక్క కన్నులు మన మీద ఉన్నాయి. మనం ఎక్కడికి పోతామో, మనం ఏం చేస్తామో అన్నీ తెలుసు కదా. మన వెనుక ఎన్ని మాట్లాడుకుంటారో కూడా తెలియదు. అటువంటి లోకంలో మనం ఉంటే చెరసాల నాయకుడు యోసేపులో ఏం చూశాడంటే, యోసేపులో ఉన్న దేవుని చూశాడు ఆయన. ఆ దేవుడు ఎంత గొప్పవాడు! యోసేపు ఇంత భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇంత నమ్మకంగా ఉన్నాడంటే కారణం ఎవరు? దేవుడే కారణం. ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని చూచాడేమో, ఆయన భయభక్తులు చూచాడేమో. అందుకే చెరసాలలో ఉన్నటువంటి వారిని కూడా ఆయన చేతికి అప్పగించి ఈయన ధైర్యంగా ఉన్నాడు. అంటే ఎక్కడ చెరసాలలో బంధకాలలో ఉన్నప్పుడు కూడా తన దేవుణ్ణి ఆయన చూపించాడు. పోతీఫర్ ఇంటిలో బానిసగా ఉన్నప్పుడు కూడా తన దేవుని చూపించాడు. తర్వాత చూడండి ఎక్కడ చూపిస్తూ ఉన్నాడు. 41వ అధ్యాయం 16వ వచనం. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఐగుప్తు రాజు అయిన ఫరో ముందర ఉన్నాడు. మనకు కొంచెం తెలిసి ఉంటే మంచిదే. ఈయన చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 కళ్ళ గండం, ఆ కళ్ళకు భావాలు చెప్పాడు ఆయన కదా. అది కూడా మనం చూస్తాం. ఎక్కడున్నాడు ఆ మాట ధ్యానించినాక ఇక్కడికి వద్దాం. చెరసాలలో ఉన్నప్పుడు చేసినటువంటి మరొక పని ఏంటంటే 8వ వచనంలో మనం చూస్తాం. అందుకు వారు మేము కలలు గంటిమి, వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే కదా అన్నాడు. 2 కళ్ళు కన్నారు. 40వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 40 అధ్యాయం 8వ వచనం. వారిద్దరూ కళ్ళు కన్నామని చెప్పినప్పుడు ఆ కళ్ళ భావం చెప్పేది దేవుడే కదా అని అంటా ఉన్నాడు. అంటే అక్కడ కూడా ఎవరిని చూపిస్తూ ఉన్నాడు? దేవుణ్ణే. నాకు తెలుసాయా, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను ఏ కళకైనా భావం చెప్పగలను అనడం లేదు ఆయన. ఆ యొక్క భావములు చెప్పుట దేవుని అధీనం. దేవుడున్నాడు, వాటిని తెలియజేయడానికి మీరేం భయపడిన అవసరం లేదు అని వారికి అభయం ఇచ్చి వారి యొక్క కళల అర్థం చెప్పాడు. మరి కళ యొక్క అర్థము మేరకు వారి యొక్క జీవితాల్లో జరిగాయి. ఒకడు మరి తిరిగా తన యొక్క ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు రాజు దగ్గర. ఆ సమయంలో వారు అక్కడ ఉండగా రాజు కూడా కలగన్నాడు. రాజు కలగని దాని అర్థం తెలియక ఆయనకు పాపం పొద్దున్న లేచిన కాడ నుంచి ఏం అర్థం కాలేదు. ఆ రాత్రంతా నిద్ర లేదు. ఎందుకు ఏంటి కళ అని. దీనికి భావం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కనపడలేదు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిపించాడు, కానీ ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు. అప్పుడు ఈ యొక్క పానదాయకునికి అప్పుడు గుర్తొచ్చింది, ఇగో నేను చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, ఆయన మేము కూడా అప్పుడు కలలు కంటే మాకు అర్థం చెప్పాడు, అవే ఇప్పుడు మా జీవితంలో నెరవేరినాయి అని ఎప్పుడైతే చెప్పినాడో అప్పుడు ఆ చెరసాల నుంచి యోసేపుని పిలిపించాడు రాజు. చెరసాలలో ఉన్నపాటున తీసుకొని రాజు దగ్గరికి తీసుకురారు. ఆయనను శుభ్రంగా స్నానం చేయించి, ఆయన గడ్డం ఒరిగించి, బట్టలు మార్చి చాలా శుభ్రం చేసిన తర్వాతనే రాజు దగ్గర తీసుకొని వచ్చేది. ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చాడు ఎవరు? యోసేపు. దేనికోసం వచ్చాడు? రాజు కలిగినటువంటి కళ భావాన్ని తెలపడానికి వచ్చాడు. అంటే సామాన్యుడేం కాదు.
మన బోటోడైతే కాళ్ళు ఎగేసుకొని వెళ్ళిపోయి నిలబడతామేమో. కానీ ఆయన ఎంత దీనంగా ఉన్నాడో, ఆయన ఇచ్చే ఉత్తరం కూడా ఎలాగుందంటే ఏమంటా ఉన్నాడు అక్కడ, నా వల్ల కాదు. పైన ఒక మాట చూద్దాం. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావము తెలుపగలవారు ఎవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావము తెలుపగలవని నిన్ను గూర్చి వింటిని అన్నాడు. నువ్వు కళ యొక్క భావం చెప్తానని నిన్ను గురించి నేను విన్నాను, అందుకే నిన్ను ఇక్కడికి తెప్పించాను అంటే యోసేపు అంటా ఉన్నాడు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైనటువంటి ఉత్తరం ఇస్తాడు కానీ నేను కాదు, అది చెప్పేది దేవుడే. అంటే అక్కడ ఎవరిని చూపిస్తూ ఉన్నాడు? ఒక రాజు ఎదుట కూడా దేవుణ్ణే చూపిస్తూ ఉన్నాడు. తర్వాత 23వ వచనం చూడండి. 23వ వచనంలో అన్నీ సఫలం చేయను అన్నాడు కదా, ఆ మాట ఎక్కడ ఉంది? అది 25వ వచనం. అందుకు యోసేపు, ఫరో కలిగిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను అన్నాడు. దేవుడని చాలా చోట్ల మనకు కనిపిస్తుంది, దేవుడే ఈ విధంగా చేశాడు అని. తర్వాత 40వ అధ్యాయం 88వ వచనంలో కూడా, అది వేరే సంగతి కదా, 28వ వచనం, 41వ అధ్యాయం 28వ వచనం. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను అన్నాడు. తర్వాత 32వ వచనంలో, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడినది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అన్నాడు. ప్రతి మాటకు దేవుని గురించి చెప్తా ఉన్నాడు. ఇది దేవుడే మరి క్షేమమైన ఉత్తరం ఇస్తాడు, దేవుడే తెలియజేస్తాడు, దేవుడే చూపిస్తాడు అని ప్రతి విషయంలో దేవుణ్ణి చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ? రాజు దగ్గర చూపిస్తూ ఉన్నాడు. ఆ రాజు కూడా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే 38వ వచనంలో మనం చూస్తే రాజు ఏమంటా ఉన్నాడంటే, అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరచను. ఎప్పుడైతే దేవుని చూపించాడో ఇప్పుడు రాజు కూడా దేవుని గురించే చెప్తా ఉన్నాడు, యోసేపుని గురించి చెప్పడం లేదు. ఏమంటా ఉన్నాడు? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడెవడు లేడు, దేవుడిదంతయు నీకు తెలియపరిచాడు అని దేవుని గురించే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, ఇంకా ఈయన ఎక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే 42వ అధ్యాయం 11వ వచనం. సారీ 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను అన్నాడు. ఇది ఎక్కడ చెప్తా ఉన్నాడంటే, ఐగుప్తీయులందరూ ఉన్నారు అక్కడ. ఐగుప్తీయులే కాదు, ఇంకా నానాక దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు ధాన్యం కోసం. వారందరి ముందు తన సహోదరులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను దేవునికి భయపడువాడను అంటే అక్కడ కూడా దేవుణ్ణే చూపిస్తూ ఉన్నాడు. ఇంకా వారి ముందు చెప్పిన మాటలు ఏంటంటే 43వ అధ్యాయం 29వ వచనం. 43వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అన్నాడు. అక్కడ కూడా తన తమ్ముని గురించి చెప్పేటప్పుడు దేవుడు నిన్ను, ఇవన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే అనేక మంది ఉన్నారు ఐగుప్తీయులతో పాటు అనేక దేశాల నుంచి ధాన్యం కోసం వచ్చిన వారి ముందు ఆయన చెబుతున్నటువంటి మాటలు. ఎక్కడున్నప్పుడు ఆయన అప్పుడు చెరసాలలో ఉన్నటువంటి యోసేపు కాదు, పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నటువంటి యోసేపు కాదు ఇప్పుడు ఉండేది. అక్కడ ఒక ప్రధానిగా, ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానిగా ఉన్నాడు. అసలు ఆయన ఉన్నటువంటి పని ఎంత గొప్పదంటే చూడండి, ఆయన గురించి ఒక మాట మనం చదువుతాం అక్కడ 41వ అధ్యాయం 42వ వచనం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదన్నాడు. ఒక గొప్ప స్థితిలో యోసేపును ఉంచాడు దేవుడు. అది ఫరో చెప్తున్నటువంటి మాటలే. ఫరో ఆయన ఒక మంచి స్థితిలో, నేను ఫరోను నేనే, ఈ యొక్క దేశానికి రాజును నేనే. కానీ ఏమంటా ఉన్నాడు?
అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుష్యుడును తన చేతిని కానీ కాలుని కూడా ఎత్తకూడదు. ప్రతిదీ కూడా నీది ఇష్ట ప్రకారమే. ఇంత గొప్ప ఆధిక్యత మనకిస్తే మనల్ని బట్టేవాడు ఎవడన్నా ఉంటాడా? అటువంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టినవాడు కాడు. తన జీవితంలో ప్రారంభం నుంచి కూడా చివరి వరకు దేవుణ్ణే చూపించాడు. ఐగుప్తీయులందరూ ఉన్నారు, అంతమంది ముందర సిగ్గుపడినవాడు కాదు. అయ్యో అనేక దేశాల వారు ఉన్నారే, నా దేవుని గురించి చెప్తే ఇక్కడ చెప్పడానికి కాదు కదా, ఇవన్నీ ఆలోచన చేయడం లేదు. ఆయన తన దేవుణ్ణి ఎరిగినవాడు, తన దేవుని గొప్పతనం ఎరిగినవాడు కాబట్టే ప్రతి స్థలంలో తన దేవుణ్ణి మాత్రమే ఘనపరుస్తూ ఉన్నాడు. అందుకే వారి ముందు కూడా ఆయన ఏమాత్రము మరి దేవుణ్ణి మరుగు చేసిన వాడు కాడు. ఇంకా చూడండి ఆయన గురించి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తామని నేను తర్వాత చెప్తాను. 45వ అధ్యాయం 5వ వచనం. ఆయన నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. తన సహోదరులతో అది కూడా ఐగుప్తీయుల ముందర చెప్తున్నటువంటి మాటనే. ఏమాట అక్కడ కూడా ఏమంటా ఉన్నాడు, మీరేమీ నన్ను అమ్మివేయలేదు, ఇది ఎందుకు జరిగిందంట, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఇది దేవుడే కానీ అంటాడు 8వ వచనంలో. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఇది దేవుడు చేసినటువంటి కార్యం. ప్రతిదీ కూడా దేవుడే అని అన్ని విషయాల్లో యోసేపు ఎవరిని చూపిస్తూ ఉన్నాడంటే దేవుని చూపిస్తూ ఉన్నాడు. ఆ యోసేపు ఏమైపోయాడు? ఇప్పుడు చనిపోయినాడు. ఆ యోసేపుని ఎరిగిన రాజు కూడా చనిపోయినాడు. ఆ తరం కూడా గతించిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకొక రాజు వచ్చాడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఇంకొక కొత్త రాజు వచ్చాడు. ఇప్పుడు ఈయనకేం తెలియదు, యెహోవా ఎవడు, యెహోవాని నేను ఎరగను అంటే ఇప్పుడు తప్పెవరిది? ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. యోసేపు కాలంలో ఒకవేళ లేకపోయినా, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనం రాజుల గ్రంథం చదివితే యూదా రాజులు ఉన్నారు. వారు మరి మధ్యలో ఒకరిద్దరు దేవునికి అనుకూలంగా జీవించకపోయినా చివరికి యోషియా అనే ఒక రాజు గురించి మనం చదువుతాం. మరి ఆయన 8 సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడు. కానీ ఆయన పలికేటటువంటి మాటలు మనం చూస్తే చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై, తన పితరుడైన దావీదు ఎన్నో తరాలు గడిచిపోయింది. కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత కూడా తన పితరుడైన దావీదు అని ఆ దావీదును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మరి యోసేపు ఇంత చక్కటి జీవితం జీవించి ఆ రాజుల ముందంతటా దేవుణ్ణే చూపించి ఎంత మంచి జీవితమైన జీవించి గతించిపోతే ఆ యోసేపు వీరికి గుర్తులేడు. యోసేపు లాంటి భక్తి జీవితం వీరికి లేదు. ఈ ఇశ్రాయేలు దేవుని చూపించడం లేదు. వీరు ఎలాగ తయారయ్యారంటే, దేవుని గ్రంథాన్ని మనం చూస్తే ఐగుప్తీయులు ఎవరినైతే పూజ చేస్తూ ఉన్నారో వారి దేవుళ్ళను పూజ చేసుకుంటూ వారి ఆచారాల ప్రకారం వెళ్ళిపోతూ ఉన్నారు అంతే. వాళ్ళు కావాల్సింది కానీ వీళ్ళు అయిపోతూ ఉన్నారు. దేవుని పిల్లలు మనం ఎక్కడున్నా దేవుని పిల్లలాగానే మనం ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నామంటే, మనల్ని తీసుకుపోయి అన్యుల మధ్యన కొంతకాలం ఉంచితే మనం దేవుని చూపించాం కదా, వారి అన్యాచారాలు మనం నేర్చుకొని వస్తాం. ఇప్పటికే ఉన్నాయి మనకు కదా, చాలా ఉన్నాయి అన్యాచారాలు మనకు, లేకుండా పోలేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? వారి మధ్యన సహవాసం చేస్తూ మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన దేవుని చూపించడం లేదు. చాలాసార్లు నేను అంటాను, విశ్వాసుల పిల్లలే విశ్వాసులే ఇక్కడ ఉన్నంతకాలం, వారి ఇంట్లో ఉన్నంతకాలం ఒకవేళ పొద్దున్న లేచి బైబిల్ చదువుకుంటారేమో, అది కూడా కష్టమే. కానీ ఇంకా బంధువుల ఇంటికి పోతే బైబిల్ తీసుకుపోము, బైబిల్ లేదు పక్కన పెట్టడమే కదా, వాళ్ళతో కలిసిపోతాం. ఒకసారి ఒక తల్లి తన కుమార్తెను బయట చదువుకోవడానికి పంపిస్తా చెప్పిందంటే, అమ్మ చాలా జాగ్రత్తగా బ్రతకాలమ్మా, నువ్వు బైబిల్ చేతికిచ్చి నువ్వు క్రైస్తవురాలివి అన్నట్టుగా అందరికీ తెలిసేటట్టుగా నువ్వు బహు జాగ్రత్తగా బ్రతకాలి నువ్వు అని చెప్తే సరిపోయింది. పోయిన తర్వాత చాలా కాలం తర్వాత వచ్చిందంట, అమ్మ నేను చెప్పినట్టుగా జీవించామమ్మా అక్కడ. అమ్మ నేను చాలా జాగ్రత్తగా జీవించానమ్మా, నన్ను ఎవరు గుర్తుపట్టలేకపోయారమ్మా, నేను క్రైస్తవురాలు నన్ను ఎవరు గుర్తుపట్టకుండా జీవించానమ్మా.
మరి బైబిల్ ఎక్కడుంది? బైబిల్ ట్రంక్ పెట్టెలో పెట్టుకుంది. ఇప్పుడు లేవు ట్రంక్ పెట్టెలు. అప్పుడు బయటికి పోతే ట్రంక్ పెట్టెని ఇచ్చి పంపించేవాళ్ళు. ట్రంక్ పెట్టెలో అడుగునుంది బైబిల్ తీస్తే ఏమైపోతుంది? అందరికీ తెలుస్తుంది ఈయన క్రైస్తవుడు కదా అని. కానీ తీయకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. అట్ట కాపాడుకుంటున్నాం మనం విశ్వాసమని ఎవరికి తెలియకూడదు, మనం దేవుని పిల్లలమని ఎవరికి తెలియకూడదు. మన దగ్గరికి కృష్ణానాయక్ వస్తాడు. కృష్ణానాయక్ శాంతిరామ్ హాస్పిటల్లో పనిచేస్తాడు. ఆ మెడికల్ దీంట్లో ఉంటాడు, మెడికల్ షాప్లో, ఫార్మసీలో. చాలాసార్లు నేను కూడా చూశాను. ఆయన తీరుకున్న సమయంలో బైబిల్ చదువుకుంటూ ఉంటాడు అక్కడ. ఇది ఒక విశ్వాసికి ఉండాల్సిన లక్షణం. మన జీవితాల ద్వారా మనం దేవుణ్ణి చూపించలేకపోతే వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? ఇప్పుడు ఫరోది ఏమైనా తప్పుందా? యెహోవా ఎవడు అనడానికి ఆయన తప్పేం లేదు. ఆయనకు తెలిస్తే కదా. ఆయన గౌరవించి మాట్లాడడానికి ఆయన ఎవరో తెలియదు. ఈ ఇశ్రాయేలు చూపించలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? చూడండి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు. వీళ్ళు చాలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిర్గమకాండంలో చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు వీరు? ఆ యొక్క వెట్టి పనులను బట్టి దేవుని దగ్గర మొరపెడతా ఉన్నారంటే కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి. ఇంతసేపు పోయిన వారం ఇప్పుడు మనం ధ్యానం చేసినాం. మన ప్రార్థన ఎప్పుడంటే కష్టం వచ్చినప్పుడు, లేకుంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు. అంతేగాని ఎప్పుడూ దేవుని చూపాం. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. పరిస్థితులు మారిన, శాసనాలు మారిన, దేవుని సన్నిధానానికి రావడం మానేయలేదు ఆయన. యథాప్రకారం ఏ విధంగా ప్రార్థన చేసుకుంటాడో అదే ప్రకారం కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేసుకున్నాడు. ఈ రోజున ఏదైనా చట్టాలు వస్తే కిటికీలు మూసి కూడా ప్రార్థన చేసుకోం మనం. ఎందుకు వచ్చిందిలే, సందులోంచి ఎవడైనా చూస్తాడేమో, పట్టుకపోయి లోపల వేస్తాడేమో కదా. అది మన జీవితం. కానీ ఆయన అలాగ భయపడినటువంటి వాడు కాడు. ఇప్పుడు వీళ్ళు కష్టం వచ్చినాక ఆ వెట్టి పనులను బట్టి అప్పుడు మొరపెట్టుకుంటూ ఉన్నారంట ప్రభువా అని. కానీ దేవుడు కనికరం కలిగినటువంటి వాడు. తన పిల్లలైనటువంటి వారు ఏ స్థితిలో ఆయన దగ్గరకు వచ్చినా ఆయన మొర ఆలకించే దేవుడు. అలాగైనా ప్రేమ చూపిస్తేనైనా మళ్ళీ నా దగ్గరకు వస్తారేమో ఆయన ఆశ. అది ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము అన్నాడు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. అక్కడ కండిషన్స్ లేవు కాబట్టి ఆపత్కాలమందు మొరపెట్టారు, దేవుడు ఆలకించాడు. అప్పుడు పోయినారు దేవుని దగ్గరికి. ఎప్పుడే కానీ రాజు దగ్గర పోయి, ఫరో రాజు దగ్గర పోయి, రాజా మేము ఇశ్రాయేలుము, మేము దేవుణ్ణి ఆరాధించాలి, మమ్మల్ని పంపిస్తే మేము పోయి ఆరాధన చేసుకోవాలా అని ఎప్పుడన్నా అడిగిన వాళ్ళు ఎప్పుడు అడగలే. మోసే అహరోన్లు పోయి అడిగేంత వరకు వీళ్ళు ఎప్పుడు అడగలేదు. వీళ్ళు ఒకవేళ అడిగిన ఆయనకు అర్థమయ్యేది, ఓహో వీళ్ళు దేవుని పిల్లలు కదా, వీళ్ళు ఆరాధించుకోవాలేమో. ఈనాడు మన పరిస్థితి అదే. ఎక్కడైనా పని చేసేటప్పుడు ముందే చెప్పాం, అయ్యా నేను ఆదివారం అయితే దేవుణ్ణి ఆరాధించాలయ్యా, నేను ఖచ్చితంగా పోతాను, నాకు సెలవు కావాలని ముందే చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. ఊరుకుండేది ఎప్పుడో మనకు మారు మనసు కలిగినప్పుడు, మనకు పశ్చాత్తాపం కలిగినప్పుడు అప్పుడు అధికారి దగ్గర పోయి నేను ఆదివారం పూట రానయ్యా అంటే, ఏం నాయన అంటే, నేను ఆరాధన, మరి ఇంతకాలం లేదు ఆరాధన, ఏం వద్దులు ఇప్పుడు కూడా ఉండు, అప్పుడు ఉన్నావు కదా ఇప్పుడు కూడా ఉండు అంటాడు. ఇదే ఊరిలో నాకు తెలిసిన అతనే, నేను పేరు చెప్పను, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆరాధనకు వచ్చేవాడు కాదు, పోయి కంపెనీలో పోయి పని చేసుకునేవాడు. సరే ఒకసారి ఏదో సందర్భం వచ్చి నేను అన్నాను, ఆయన అసలు ఆరాధనకే రాడు కదా అన్నాను. ఆ తర్వాత తిప్పలు పడి వచ్చేవాడు. అంటే అడిగితే వాళ్ళు పర్మిషన్ ఎక్కడ ఇస్తారు? 1 గంట పర్మిషన్ తీసుకొని మధ్యలో ఆరాధన జరిగేటప్పుడు వచ్చేవాడు. వచ్చి వెనక్కి పోయి కాలు కడుక్కొని వచ్చి కూర్చుంటాడు. మళ్ళీ తర్వాత అయిపోతేనే వెళ్ళిపోతాడు. ఇంకెక్కడి నుంచి ఇస్తారు పర్మిషన్? నువ్వు అసలు క్రైస్తవునివి అనేది ఎవరికి తెలియదు, నువ్వు ఆరాధించే ఆరాధికుని అని ఎవరికి తెలియదు, నీకు ఎట్లా ఇస్తారు పర్మిషను? ఆనాడు జరిగింది అదే. ఫరో అంటా ఉన్నాడు, యెహోవా ఎవడు అని. యెహోవా ఎవడు? నేను ఆయన ఎరగను, నాకు తెలియదు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. ఫరో తప్పేం లేదు. ఈనాడు లోకంలో ఉన్నవారికి కూడా తెలియదు
ఎందుకు వారు ఆటంకపరుస్తూ ఉన్నారంటే వాళ్ళకు దేవుడు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏమిటో వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మన జీవితాలను బట్టి. మన జీవితాలు బాగున్నాయా? లేదు. పేరుకు క్రైస్తవులమే, పేరుకు క్రైస్తవులం, పేరుకు బైబిల్ పట్టుకుంటాం, మందిరానికి పోతాం, కానీ మన ఇంటి చుట్టుపక్కల అడిగితే చెప్తారు మనం ఎలాంటి వారము, మన జీవితాలు ఏంటో, మన మాటలు ఏంటో, మనకి ఎంత మంచి మాటలు వస్తాయో కదా, ఇవన్నీ చెప్తారు. మన ఇంట్లో మనం ఎలాగుంటామో, నిజంగా కుటుంబ ప్రార్థనలు మనకున్నాయా, దేవుని పిల్లలమని ఎలా తెలుస్తుంది? ఒక పాట పాడితే గంభీరంగా చుట్టుపక్కల తెలుస్తుంది మనం దేవుని పిల్లలమని, కానీ పాట పాడినాక బయటకు వచ్చి బూతులు తిట్టుకున్నాం అనుకో, అప్పుడేం తెలుస్తుంది? మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఇటువంటి జీవితం మనం కలిగి ఉంటే లోకస్తులు ఎప్పుడు తెలుసుకోవాలి యేసు ప్రభువును? మన సాక్ష్యమే బాగలేదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఫరో అన్నాడు, యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను అన్నాడు. కానీ దేవుడు కనికరం కలిగినటువంటి వాడు. ఎలాగైనా సరే ఫరో దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుడు ఏమి చేయాలో చేశాడు. ఆయన అవకాశాలు ఇస్తాడు, ఆయన తెలియజేస్తాడు, అవకాశాలు ఇస్తాడు. చూడండి ఆ మాటలు కొన్ని మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. నిర్గమకాండం 7వ అధ్యాయం, నిర్గమకాండం 7వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకొందు అన్నాడు. తెగుళ్ళు ప్రారంభమైనాయి కదా, ఆ తెగుళ్ళు ప్రారంభమైనప్పుడు ఆ యొక్క ఏటి నీళ్లను కొడితే రక్తంగా మార్చబడింది. ఎందుకు ఏటి నీళ్ళను రక్తంగా మార్చాడు అంటే కారణం చెప్తా ఉన్నాడు. నేను యెహోవానని దీన్ని బట్టి నువ్వు తెలుసుకుంటావు అంటే దేవుడు ఎవరో కదా, యెహోవా ఎవడు అన్నావు కదా, యెహోవా ఎవరో తెలుసుకోను. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆయన నీటిని రక్తంగా మార్చగలడు, ఆయన ఏదైనా చేయగలడు అని ఆయనకు రుజువు చేయడానికి ఇదిగో యెహోవా అని ఎరుగునట్లు అన్నాడు. తర్వాత చూడండి ఇంకొక మాట, 8వ అధ్యాయం 10వ వచనం. మా దేవుడే యెహోవా వంటి వారు ఎవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు అన్నాడు. మాలాంటి దేవుడు ఇంకా ఎవరు లేరు కదా, నువ్వు తెలుసుకోవాలనేది జరుగుతూ ఉంది అన్నాడు. అక్కడ ఏం జరిగినాయి? కప్పల చేత వారు బాధించబడ్డారు. ఆ కప్పలు పంపించాడు, ఊరు నిండా కప్పలే, రాజు ఇంట్లో కప్పలే, అందరి ఇంట్లో కప్పలే. ఎట్లుంటుంది చెప్పండి? ఒక 4 కప్పలు ఇటు తిరిగితే ఎవరు ఉండడం, ఇడ లేచి పరిగెత్తిపోతాం. ఇంకా ఇంటి నిండా కప్పలే, బయటికి పోతే కప్పలే. ఆ బాధతో అప్పుడు అంటా ఉన్నాడు, ఎందుకు ఇచ్చాడంట అవన్నీ? మా దేవుడని యెహోవా వంటి వారు ఎవరూ లేరు, ఆయన కంటే గొప్ప దేవుడు ఇంకా ఎవరూ లేరని నువ్వు తెలుసుకోవడానికే ఇవి పంపించింది. అడిగినావు కదా నేను వచ్చినప్పుడు. మొట్టమొదటిసారి పోయినాడు, 5వ అధ్యాయంలో మొట్టమొదటిసారి పోయినాడు. మోషే గ్రౌండ్లో ఫస్ట్ టైం పోయి నిలబడినాడు అక్కడ. మా దేవుడు పంపించమంటున్నాడయ్యా అంటే, ఎవరయ్యా మీ దేవుడు? యెహోవా ఎవడు, నేను ఎరగను అన్నాడు. అయితే నువ్వు తెలుసుకోను, ఆయన ఎవరో తెలుసు కదా, తెలుసుకోని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి 8వ అధ్యాయం 22వ వచనం. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు అన్నాడు. ఈ భూలోకం అంతట్లో నేనే అంటే యెహోవానంటే అర్థమే నేనే ఉన్నవాణ్ణి, నేనే సజీవమైనటువంటి దేవుణ్ణి. ఈ భూలోకం అంతట్లో నేను తప్ప ఇంకొకరు లేరు, నువ్వు తెలుసుకో ఈరోజు అన్నాడు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఫరో అనే ఒక రాజు, వాళ్ళకు ఆ దేశంలో ఆ రాజే వారికి దేవుడు. అంటే అందుకే రాజు అన్నాడు, నేనే దేవుణ్ణి అంటే మళ్ళీ ఈ దేవుణ్ణి ఎవరిని పట్టుకొచ్చినావు నాయన నువ్వు అని. యెహోవా దేవుడు, నేనే ఇక్కడ ఐగుప్తు దేశంలో నేనే రాజును, నేనే దేవుణ్ణి అని. కానీ నువ్వు కాదు నాయన, ఇదిగో యెహోవా దేవుడు అన్నాడు. తర్వాత చూడండి 9వ అధ్యాయం 14వ వచనం. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకునవలనని. సమస్త భూమిలో, ఈ భూమిలో మొత్తం ప్రపంచమంతా చుట్టేసుకున్నాను నాయన, నా వంటి వారు ఇంకోరు లేరు. అంటే నేనే పరిశుద్ధిని, నేనే నీతిమంతుణ్ణి, నేనే రక్షకుణ్ణి, నేనే మార్గం, నేనే సమస్తం, నేను తప్ప ఇంకోరు లేరు. నువ్వు ఇప్పుడన్నా తెలుసుకోవాలి. దీన్ని మనం ఎప్పుడు మన ఈశ్వరుని ఇంటి దగ్గర ధ్యానించామని అనుకుంటా ఉన్నాను నేను. ఈ మధ్య కాలంలో ఈశ్వరుని ఇంటి దగ్గర ప్రార్థన జరిగినప్పుడు కొన్ని మాటలు ఉన్నాయి. వడగండ్లు పంపించాడు అప్పుడు. ఆ వడగండ్లను పంపించేటప్పుడు చెప్పాడు, ఎందుకు పంపించాడంటే అవి ఈ తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చనంతగా అన్నాడు. ఎందుకు పంపించాడంటే భూమి మీద ఉండకుండా కాదు, సమస్త భూమిలో నా వంటి వారెవరినో లేరని నీవు తెలుసుకునే వల్లని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి నేను పంపిస్తూ ఉన్నాను అన్నాడు.
దేవుడు ఎవరో తెలియడానికి దేవుడు ఇవన్నీ చేశాడు. కానీ ఆయన ఏమన్నా మారినాడనా ఫరో? చివరికి దేవుడు ఏం చేసినాడు? జ్యేష్ఠ సంతానాన్ని తీసుకున్నాడు. ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో ఎవరైతే ఆ యొక్క రక్తాన్ని వారి యొక్క ద్వారబంధాలకు రాసుకోలేదో ఆ రక్తము ఇవి లేనటువంటి ఆ ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానం, రాజు మొదలుకొని చెరసాలలో ఉన్న వాని వరకు కూడా ప్రతి జంతువులో ప్రథమ సంతానం, అన్నిట్లో కూడా ప్రథమ సంతానాన్ని దేవుడు తీసుకున్నాడు. చనిపోయారు. భయంకరమైన ఘోష పుట్టింది అని మనం చూస్తాం. మహాఘోష. ఎవరింటిలో పోయినా చావు. ఎంత ఘోరంగా ఉంటుందండి. ప్రతి ఇంటిలో ఒక చావు. కుమారుడు చనిపోయాడు, తర్వాత పశువులు చనిపోయినాయి, అన్నీ జ్యేష్ఠమైనటువన్నీ చనిపోయినాయి. మహాఘోష పుట్టింది. అప్పుడైనా మార్పు పొందినాడా అంటే మారిపోయినట్టుగా నటించాడు అంతే. సరేనైనా ఇంక పోండి, ఇంక చాలు, నాకు చాలు అయిపోయింది, ఇంక పో అన్నాడు. సరే వీళ్ళు పోయినారు, బయలుదేరిపోతూ ఉన్నారు. పోతూ ఉంటే ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం కానీ దిగినారు. అప్పుడు వెనక చూస్తే మళ్ళీ వస్తూ ఉన్నారు. ఈయన మళ్ళీ మనసు మార్చుకొని బయలుదేరిండు. మరెవరు వీళ్ళు వెళ్ళిపోతున్నారా, ఇలా పట్టుకోవాలని మళ్ళీ బయలుదేరినాడు. ఆయన మహా సైన్యాన్ని తీసుకొని బయలుదేరారు. రథముల మీద వస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ ఏమో భయపడిపోతూ ఉన్నారు. వీళ్ళకు దేవుడు అంటే వీళ్ళకే కరెక్ట్గా తెలియదు. ఏదో మోసగరంలో వచ్చి వాళ్ళ నాయకత్వం వహించి పిలిపించుకొని వచ్చినారు. దేవుడు కూడా కనికరం గలవాడు కనుక, తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు కనుక పిలుచుకొని వచ్చాడు. వీళ్ళతో పాటు చాలామంది మిశ్రిత జనాంగం కూడా వచ్చేసారు. కానీ దీన్ని చూసి భయపడితే, సరే మోషేకు దేవుడు ఇచ్చినాడు ఆజ్ఞ, ఆ కర్ర చాపునైనా నీ దగ్గర కర్ర ఉంది కదా అని. కర్ర దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. వాక్యం మన దగ్గర ఉంటే మనం ఎన్ని అద్భుత కార్యాలైనా చేయొచ్చు. ఎక్కడ ఉండాలి మన దగ్గర అంటే? చేతిలో కాదు, గోడ మీద కాదు, మన హృదయంలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే ఎన్నో వాటిని మనం ఎదిరించుకొని వెళ్ళిపోవచ్చు. సరే పాయలు చేశాడు, వీళ్ళు దాటుకొని వెళ్ళారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు వెనకాల? ఫరో యొక్క సేవకులు, రథాలు అన్నీ వచ్చాయి. ఆ యొక్క ఎర్ర సముద్రంలో నాశనం అయిపోయారు. దేవుడు ఛాన్స్ ఇవ్వలేదా అంటే ఛాన్స్ ఇచ్చినాడు. ఆయన యెహోవా ఎవడు, నేను ఎరగని యెహోవానంటే సరేనాయన అని యెహోవా ఎవరో చూపించినాడు. తెలుసుకోవడానికి అనేక సూచక్రియలు చేశాడు. చివరికి ఇంటిలో మహాఘోష పుట్టినా కూడా మార్పు చెందలేదు. మారిపోయినట్టుగా కనిపించాడు, కానీ తిరగా కఠినం చేసుకుంటూనే వచ్చాడు. చివరికి ఎక్కడ నాశనం అయిపోయాడు? ఎర్ర సముద్రంలో నాశనం అయిపోయాడు. ఇప్పుడు జరిగేది ఇదే. లోకములో యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. కారణం ఏంటి అంటే మన జీవితాలు నమ్ముకున్నాం, కానీ మన జీవితాల్లో యేసు ప్రభు లేరు. ఎక్కడన్నా యేసు ప్రభు గురించి మనం చెబుతా ఉన్నామంటే ఒకవేళ నోటి మాటలు చెప్తామేమో, కానీ మన క్రియలు చూస్తే ఎక్కడన్నా కనిపిస్తుంది అంటే కనిపించడం లేదు. కావాల్సింది క్రియలే, నోటి మాటలు కాదు. అందుకే చాలాసార్లు చెప్తాను కదా, గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి: మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా చదవరు, వాళ్ళకంత సమయం లేదు. కానీ నిన్ను నన్ను చదవడానికి సమయం ఉంది, చదువుతారు. మరి ముఖ్యంగా క్రైస్తవులను చదువుతారు. కాబట్టి మనమే 5వ సువార్త. మన సాక్ష్యాలు బాగుంటే ప్రభువుని నమ్ముకుంటారు. కానీ దేవుడు కూడా ఎంత గొప్పవాడంటే ప్రతి ఒక్కరికి, అన్యులకే కాదు, ఇక్కడ కూడా ప్రభువుని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు వర్తమానం అందిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు విన్నాం ఈ వర్తమానం అంటే? ప్రభువుని నమ్ముకోమని అంటే చాలాసార్లు దేవుడు చెప్తా ఉంటే వినడం లేదు. చెప్పేంతవరకు చెప్తాడు. తర్వాత ఏమైంది? నిత్య నరకాగ్నే గతి. ఇంకా తప్పించుకునే మార్గం ఇంకోటి లేదు. యుగయుగాలు కాలవలసిందే. ఫరోకు దేవుడు ఇచ్చినట్టుగా అనేక సమయాలు ఇచ్చాడు, వినలేదు. చివరికి ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఎలాగ నాశనం అయిపోయాడో అలాగే మనం కూడా ఇంకా ఎరగకుండా ఉంటే ఖచ్చితంగా ఒక దినం ఉంది. ఆ దినం నిత్య నరకాగ్నిలో మనం ఉంటాం, యుగయుగాలు కాలాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, ఫరో రాజు అంటా ఉన్నాడు, యెహోవా ఎవడు, నేను ఆయన ఎరగను. ఈనాడు లోకస్తులు ఎరగకపోవడానికి కారణం ఒకటే. ఆనాడు మరి యోసేపు తన యొక్క జీవితంలో దేవుని చూపించాడు, దేవుడు ఎంత గొప్పవాడో చూపించాడు. కానీ ఆయన పోయిండు, ఆయన తరం గడిచిపోయింది. తర్వాత పుట్టినటువంటి వీరు దేవునికి సాక్షార్థంగా జీవించలేదు, దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులుగా జీవించలేదు. ఒక మాట నేను చదివి నేను ముగిస్తాను చూడండి. ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత ఒక మాట రాయబడిన మాట ఏంటంటే, యెహోషువ గ్రంథం చివరి అధ్యాయం 24వ అధ్యాయం 31వ వచనం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి
యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలు యెహోవాను సేవించుచు వచ్చిరి. వీరి పెద్దలు ఉన్నారు. ఎవరు వారు? యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిట ఇశ్రాయేలు యెహోవాను సేవిస్తూ వచ్చారు. యెహోవాను ఎరిగినటువంటి పెద్దలు ఉండి వారిని నడిపించుకుంటూ వస్తే అంతవరకు సేవిస్తూ వచ్చారు. ఇప్పుడు పేజీ తిప్పితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అన్నాడు. ఆ తరం గడిచిపోయింది. ఇప్పుడు ఏ తరం పుట్టింది? యెహోవాను ఎరగని తరం. కారణం ఏంటి? ఇప్పుడు మనం క్రైస్తవులమే కదా, మనం ఉన్నంత వరకు దేవుని పిల్లలమే. మనం బతికున్నంత వరకు మన పిల్లలు ఏదో దేవుడా దేవుడా అంటూ ఉంటారు. మనం వాళ్ళకు సరిగా నేర్పిస్తే అది కూడా. ఆ తర్వాత మనం పోయిన తర్వాత ఏదో అంతంత మాత్రంగా ఉంటారేమో. ఆ తర్వాతి తరం దేవుడు ఎవరో తెలియదు, యేసుప్రభు ఎందుకు అయిపోయింది. ఇంకా వాళ్ళు యేసుప్రభుని వదిలిపెట్టి జీవిస్తూ ఉంటే ఇప్పుడే మన ముందరనే జీవించరు సరిగ్గా. మనం పోయినాక వారి జీవితాలు ఎట్లుంటాయో. యెహోవాను ఎరగని తరం పుట్టినట్టుగా ఒక తరం పుట్టబోతా ఉంది. యేసుప్రభు ఎవరో తెలియని తరం. దానికి కారకులు కాకుండా జాగ్రత్త పడదాం. ఆనాడు ఇశ్రాయేలు కారకులు. ఫరో అలాగ మాట్లాడడానికి, యెహోవా ఎవడు అని మాట్లాడడానికి, యెహోవాను ఎరగని మాట్లాడడానికి ఆనాడు దేవుని పిల్లలైన ఇశ్రాయేలు కారకులయ్యారు. ఈనాడు దేవుని బయట ప్రపంచం యేసుప్రభు ఎవడు అనకుండా, ఆయన మేము ఎరగము అనకుండా, దానికి కారకులం మనం కాకుండా మన జీవితాలను చక్కగా చేసుకున్నాం. క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కూడా కలిగి మన యొక్క జీవితాల్లో ఆయనను చూపిస్తూ జీవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.